పద్ధతి బంగారం ఉంటుంది ఉత్సవం ఈ పర్వతారం వల్ల మీ పాలగలిగి ఈ ఎప్పటి మేజలు ఎడత సంపగలిగి కుంచాల మెదడు కూర కావలగలిగి ఈ ఏకదానమం పతి పార్వతి కోడియే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మేమంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? సో మా దగ్గర అయితే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఐలోని మల్లన్న టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇది వరంగల్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో మా దగ్గర నుంచి 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. సో దేవుడి మొక్కు మేము లాస్ట్ 5 years బ్యాక్ అయితే వెళ్ళామన్నమాట. సో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తున్నాము. అప్పుడు బోనం చెల్లించి పట్నం వేసి అయితే వచ్చామన్నమాట గుడిలో. సో ఇప్పుడు కూడా అన్నీ రెడీ చేసుకొని వెళ్తున్నాం అనమాట. బోనం చేసి పట్నం వేసి వస్తామన్నమాట. సో అన్నీ ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో బయట. ఇవన్నీ అయితే టెంపుల్ ముందట అనమాట. సో ఇదంతా న్యూగా కన్స్ట్రక్ట్ చేసిందే. టెంపుల్ అయితే ఎలా ఉందో అప్పుడు దేవుడే టెంపుల్ని అయితే ఇట్లా కట్టుకున్నాడంట. సో అది కూడా నేను చూపిస్తాను. సో ఇది అంతా షాప్స్ అనమాట. చుట్టూ షాప్స్ ఉంటాయి టెంపుల్ చుట్టూ అయితే. ఇంకా మేమైతే ఒక ప్లేస్ చూసుకొని అయితే మంచిగా కూర్చున్నాం అనమాట. అన్ని సామాన్ అయితే పెట్టుకొని ఇంకా బోనం చేయడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. బోనం ఎలా చేస్తారు ఏంటన్నది అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. సో కలగూర అయితే వండుతారనమాట. 5 రకాల కూరగాయలతో బోనం అయితే చేస్తారనమాట. ఇంకా పరమాన్నం చేస్తాము, బెల్లం అన్నం అంటారు దాన్ని. అండ్ ఇంకా పసుపు అన్నం కూడా చేస్తారనమాట. సో ఇలా చారు, పచ్చిచారు ఇలా ఇవైతే చేసి ఈ దేవుడికి అయితే సమర్పిస్తారనమాట. సో ఈ బోనం చెల్లించిన తర్వాత పట్నాలు అయితే వేస్తారు. కొంతమంది బయట బోనం దగ్గరే పట్నాలు వేస్తారు, కొంతమంది టెంపుల్లో వేస్తారు. మేమైతే టెంపుల్లో వేస్తాము. సో ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత ఇది బయట లోపలికి గుడికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ మేము వెళ్ళేసరికి అయితే 4:30 అయ్యింది. మేము ఇంటి దగ్గర నుంచి 2 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో 4:30 అట్లా అయిందనమాట. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి నైట్ అయిపోయింది. టెంపుల్ అయితే 8 o'clockకి క్లోజ్ చేస్తారంట. సో మేము ఆలోపే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. పాతకాలం అప్పుడు పురాతన టెంపుల్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇంకా బోనం అయితే మేము చేసుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్ దర్శనానికి అయితే. చూస్తున్నారు కదా ఎంత నైట్ అయిపోయిందో. ఇంకా మేము దర్శనానికి వెళ్ళే వరకు అయితే నైట్ అయ్యింది. సో ఆ టైంలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇదంతా రాయితో కన్స్ట్రక్ట్ చేసిందనమాట. రాయితోటే ఉంటుంది మొత్తము టెంపుల్ అంతా కూడా. ఈ టెంపుల్ అనేది చుట్టూ ఉన్న గోడలు అన్నవి అయితే రాళ్ళతోటే ఉంటాయన్నమాట. రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేసినవే. అది స్వయాన మల్లన్న స్వామి తన చేతులతో తను కట్టుకున్నదంట. చుట్టూ గోడలు అనేది, మధ్యలో ఇల్లు ఉండేదంట. సో ఆ టెంపుల్ అన్నది మరమ్మతులు అయితే ఏం చేయలేదు, బయట అయితే అంత మరమ్మతులు అయితే చేస్తున్నారు. దేవుడు అయితే నా గుడి ఎలా ఉందో నేను ఎలా నిర్మించుకున్నానో అలాగే ఉండాలని అయితే అంటున్నారంట. అంటే ఒప్పుకోవట్లేదు మరమ్మతుల కోసము. సో దానికోసం అనేసి చుట్టూ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. టెంపుల్ అయితే ఎప్పటిలాగే అలాగే ఉందన్నమాట. చూడండి కింద రాళ్ళతోటే ఉందన్నమాట. చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇంకా మేము పట్నం అయితే వేయిస్తున్నాము. ఎలా వేస్తున్నారు అనేది చూడండి. గిలాస్ అది
మమ్మీ కొంచెం దూరం దూరం కోసం అందుడామల్లయ్య కళ్యాణము నా గొల్లవరి గీతమ్మ శోభానముగా మొల్లకు రాది గుల్లకు కన్నసే గొల్లకు అయ్య మల్లయ్యకు గొల్ల గీతమ్మకు అముదు తమ్ముడ బీరయ్యకు అర్థమైన గొల్ల గీతమ్మకు ఏకదానమం పది పార్వతరా కోడి పశువును తెలబండి పచ్చ అవి కళ్యాణ
కొల్లి గొల్ల కళ్యాణమున తాలూకా దవరకు శోభానము తల్లి కొల్లి గొల్ల కళ్యాణమున తాలూకా దవరకు శోభానము అవుల అంబోది కళ్యాణమే మేకల జంబుల శోభానము అవుల అంబోది కళ్యాణమే మేకల జంబుల శోభానము ఎల్లమ్మ ముందాలు కళ్యాణమున ఏడుగురు ముళ్ళకే శోభానము మల్లికార్జునికి మేళాదేవికి తాలదాపిన శ్రీమేలమ్మకు సత్తమైన కొల్ల గీతమ్మకు నందుల మల్లయ్య కళ్యాణమున గొల్లవరి గీతమ్మ శోభానము కళ్యాణమున నాగబెల్లియకు శోభానము. ఇలా అయితే పట్నం వేస్తారనమాట. తర్వాత మన ఇంటి పేరుతో అయితే పేర్లు చదువుతారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఎక్సైటెడ్గా చూస్తారు అనమాట. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు చూడడం. అయితే నా పేరు రాజు. సభ్యులు మల్ల సలంగవరదిల్లు కరాదా కుటుంబ సభ్యులే మల్ల సలంగవరదిలే కరాదా సలంగవరదిల్లో సల్లదిస్తారు ఓయి రామ ఓయి రాజా మల్లయ్య అని పూజలు కొన్నా ఇరని మల్లయ్య. చూస్తున్నారు కదా, ఇలా అయితే మల్లన్న పట్నం వేశారనమాట. వేసిన తర్వాత మనం ఏవైతే పట్నం పైన పెడతామో అవన్నీ మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోవడమే. మీద బ్లౌజ్ పీస్ ఇవి అయితే పెట్టామన్నమాట. అవే మళ్ళీ మనకి ఇలా ఒళ్ళో పెడతారు. ఆ తర్వాత ఇంకా పట్నం పైన హస్తం వేస్తారనమాట. అది ఎలా అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేను. సో మల్లన్న పట్నాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా దీని తర్వాత అయితే మేము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మేమే లాస్ట్ అసలు. తర్వాత క్లోజ్ చేసేసారనమాట టెంపుల్ అయితే. ఇంక ఇక్కడ పట్నం వేసే దగ్గర చాలామంది ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే హస్తం వేస్తారు. సో ఇలా అన్నీ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇదండి మన వ్లాగ్. మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవుడి దర్శనం అయితే మీ అందరు కూడా చేసుకోండి. సో ఇదండి, మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్. అందుడామల్లయ్య కళ్యాణము గొల్లవరి గీతమ్మ శోభానముగా మొల్లకు రాదిగుళ్లకు గండసేగొల్లకు అయ్య మల్లయ్యకు గొల్ల గీతమ్మకు ముద్దు తమ్ముడ బీరయ్యకు తిరుమేలమ్మకు అర్థమైన గొల్ల గీతమ్మకు ఏకదానమ పది పాలరా కోడి మయూరి